తెలంగాణ ఇది ఒక చరిత్ర. తెలంగాణ అంటే ఎన్నో త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసిన గడ్డ. అసలు మన తెలంగాణ భారతదేశం స్వాతంత్రం తర్వాత ఎలా ఉండేది? ఎలా మనం నిజాం రాజు నుంచి విముక్తి లభించింది? అసలు ఎలా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైంది? ఎలా మన తెలంగాణ మళ్ళీ త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసి తన ఉనికిని కాపాడుకొని ఇప్పుడు భారతదేశంలోనే తెలంగాణ అంటే ఒక గుర్తింపు, ఒక గౌరవం అది ఎలా వచ్చింది? చూద్దాం. నిజాం రాజు 1724లో ఉల్ ముల్క్ హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించాడు. తెలంగాణ ప్రాంతం అప్పటి హైదరాబాద్ స్టేట్లో భాగం. వీళ్ళు 1724 నుంచి 1948 వరకు మన తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. వాళ్ళు చేసిన మంచి విషయాలు ఏంటంటే రైల్వే లైన్స్, యూనివర్సిటీస్ని ప్రారంభించారు. కానీ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. దొరల పాలన, వెట్టి చాకిరి, రైతులకు భూములపై హక్కులు లేకపోవడం, రజాకార్ల ద్వారా గ్రామాల్లో చాలా హింస జరిగేది. అప్పుడు అధిక జనాభా హిందువులదే తెలంగాణలో ఎక్కువ ఉండేది. కాబట్టి వీళ్ళు రజాకార్లు ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు మన హిందువులని. అలా రజాకార్లు 1724 నుంచి 1948 వరకు ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. ఎప్పుడైతే మనకు భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిందో, కానీ హైదరాబాద్ రాష్ట్రానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఇంకా నిజాం ప్రభుత్వంలోనే హైదరాబాద్ ఉండేది. దాంతో నిజాం రాజు ఎక్కడ భారతదేశం తన హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకుంటుందో అని ఇంకా తెలంగాణ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఆ 1946 నుంచి 1948 వరకు ఈ రజాకార్లు ఇంకెక్కువ తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మన తెలంగాణ ప్రజలు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడైతే ఇదన్నీ గమనించాడో 1948లో ఆపరేషన్ పోలో అని స్టార్ట్ చేశారు. సో దాంతో నిజాం భారతదేశంలో కలవలేదు కాబట్టి అందుకే భారత సైన్యం 1948 ఆపరేషన్ పోలో ద్వారా దాడి చేసింది. ఆ యుద్ధం 5 రోజులు జరిగింది. 5 రోజుల తర్వాత నిజాం ప్రభుత్వం పరాజయం పాలింది మన భారతదేశం సైన్యంతో. దాని తర్వాత 17 సెప్టెంబర్ 1948 హైదరాబాద్ విముక్తి దినోత్సవం అని చెప్పొచ్చు. ఆ రోజు నిజాం ప్రభుత్వం నుంచి మన హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953 తమిళనాడు నుంచి సపరేట్గా ఫామ్ అయింది. పొట్టి శ్రీరాములు త్యాగానికి అనుగుణంగా 1953 తెలుగు వాళ్ళందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కానీ 1956 ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ హైదరాబాద్ రాష్ట్రంగా ఉందో 1956 వరకు 1 నవంబర్ 1956 ఆ టైంకి తెలుగు వాళ్ళందరూ తెలంగాణ, ఆంధ్ర అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఆన్ బేసిస్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. కారణం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒకే రాష్ట్రం ఉండాలి. అయితే దీనివల్ల మళ్ళీ మన తెలంగాణకి మోసం జరిగిందని చెప్పాలి. ఏదైతే ఈ నిజాం పాలన ఉందో 1724 నుంచి 1948 ఈ మధ్యకాలంలో ఎందరో తెలంగాణ ఫైటర్స్ రామ్జీ గోండ్, కొమరం భీం, బూర్గుల రామకృష్ణారావు, చకిల ఐలమ్మ, కొండా వెంకట రంగారెడ్డి, సరోజిని నాయుడు ఇలా ఎంతోమంది చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల మనకి తెలంగాణ ఉద్యమం అలాగే కొనసాగింది. దాని తర్వాత భారతదేశ సైన్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల మనకు విముక్తి లభించింది నిజాం రాజు నుంచి. 1956 నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారో 1956 నుంచి 1969 వరకు దాదాపు 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. దేనికోసం? నీటి పంపకం, నిధులు ఇతర ప్రాంతాలకు ఎక్కువ ఇవ్వడం, అంటే ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతాలకు ఎక్కువ నిధులు వెళ్ళడం, నీటి పంపకం కూడా వాళ్ళకే ఎక్కువ చేయడం, ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతం వాళ్ళకే ఎక్కువ ఇవ్వడం తెలంగాణలో. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ వాళ్ళకే ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఇవ్వడం. దీని వల్ల మళ్ళీ తెలంగాణ ఉద్యమం 1969లో మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మొదటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ 1969 స్టార్ట్ అయిందో అప్పుడు అనేక మంది విద్యార్థులు మరణించారు. ఉద్యమం ఆగిపోయింది. కారణం అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నాటి పొలిటీషియన్స్కి, రాజకీయ నాయకులకి ఏదో ఒక పదవులు ఇచ్చి ఆ ఉద్యమాన్ని అలా అణిచివేశారు. కానీ 2000 సంవత్సరంలో ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు నాయకత్వం వహించింది కేసీఆర్. కేసీఆర్ ఎప్పుడైతే సపరేట్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ అని పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రజల్లోకి బాగా దూసుకుపోయి 2000 సంవత్సరం నుంచి 2014 వరకు ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే 12 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఏకధాటిగా తెలంగాణ ఉద్యమం చేసి వివిధ పార్టీలతో కలిసి ఇక్కడ రీజనల్ పార్టీస్ టీడీపీ అయినా, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇతర రాష్ట్రాల పార్టీలతోటి కలిసి ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఒక విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులు వీళ్ళు చేస్తేనే సరిపోదు, దీనికి రాజకీయం కూడా ఉండాలి అని భావించి తెలంగాణ ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వాలి.
పార్లమెంట్ బిల్ పాస్ అవ్వాలంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకి ఆమోదం ఇవ్వాలి. దానికోసం కేసీఆర్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ప్రతి పార్టీ దగ్గరికి, ప్రతి రాష్ట్రంలో ఉన్న పార్టీ దగ్గరికి వెళ్ళి తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి, తెలంగాణకి అనుకూలంగా ఓటు వేయండి అని ఆల్మోస్ట్ ఒక 5 to 6 years ఉద్యమం తర్వాత కూడా మళ్ళీ తిరిగి లాస్ట్ 2014లో ఫిబ్రవరి 2014 కేంద్రం బిల్లు ఆమోదించింది. జూన్ 2, 2014 అంటే ఇవాళ జూన్ 2 మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు ద్వారా ఏర్పడిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడైతే రజాకార్ల తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడిందో దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి మళ్ళీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది మన రాష్ట్రం, ఇది మన తెలంగాణ రాష్ట్రం, ఇది మన స్వరాష్ట్రం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. Now we can proudly say the Telangana state, the IT hub Hyderabad is top 4 or top 5 leading IT growth in India. ఎప్పుడైతే 2014లో మన తెలంగాణ రాష్ట్రం సపరేట్ రాష్ట్రంగా ఫామ్ అయిందో దాని తర్వాత నీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఐటీ, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల్లో వేగంగా అభివృద్ధి సాధించింది. అండ్ ఆల్సో అగ్రికల్చర్కి 24/7 కరెంట్ సప్లై చేయడం, విద్య, తాగునీరు, ఆరోగ్యం, వ్యవసాయం, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, ఇలాంటివి ఎన్నో ప్రాజెక్టులు మన సపరేట్ రాష్ట్రమైన తెలంగాణ ఫామ్ చేశాక చేసుకున్నాం. ఇలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్నో మంచి మంచి పథకాలు, ఎంతో అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రం సాధించాలని కోరుకుంటూ మళ్ళొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.